ఇదే సమయంలో తన ఒకప్పటి సహచరుడు అభిషేక్ నాయర్ కార్తిక్ పరిస్థితి చూసి చలించిపోయాడు. అతన్ని మామూలు మనిషిగా మార్చాలని నచ్చజెప్పి జిమ్కు తీసుకువచ్చి ఫిట్నెస్ పెరిగేలా ప్రోత్సహించాడు. ఊహించని విధంగా అదే జిమ్కు స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ కూడా వచ్చేది. రోజులు గడుస్తుండగా కార్తిక్కి దీపికకి మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. ఒకప్పటి తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్గా అనుభవం ఉన్న కార్తిక్ తిరిగి క్రికెట్ ఆడడం మొదలైంది. ఒక పక్క విజయ్ పతనం స్టార్ట్ అయింది. ఎడారిగా ఉన్న కార్తిక్ జీవితంలోకి జీవనదిలా దీపికా పల్లికల్ వచ్చింది. మోడుగా ఉన్న తన బ్రతుకు చిగురులు పూసింది. దీపికా పల్లికల్ రాకతో పాతాళానికి పడిపోయిన కార్తిక్ నూతన రెక్కలు పొందుకున్న పక్షిరాజు వలె ఆకాశానికి తిరిగి ఎగరడం జరిగింది. తన జీవితంలో చెడు ఎంత త్వరగా జరిగిందో అంతే త్వరగా మంచి కూడా జరిగింది. కార్తిక్ని దీపికా పల్లికల్ వివాహం చేసుకోవడం, కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్న రీతిగా కవలలు పుట్టడం, ఐపీఎల్లో కేకేఆర్కి కెప్టెన్ కావడం